పరమాత్మ స్వరూపులైన పార్వతీ పరమేశ్వరులకు, గురువులకు, పెద్దలకు నమస్కరిస్తూ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సంకలనం చేసినటువంటి శ్రీ భగవద్గీతలోని 3వ అధ్యాయం నుండి 5, 6, 7 శ్లోకాలకు భావన విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమని చెబుతున్నాయి అంటే, నహి కచ్చిత్ క్షణమసి జాతు తిష్టత కర్మకృతు కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః కర్మేంద్రియాణి సంయమ్య స్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః సముచ్యతే. యస్తింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం ఆసక్తస్స విశిష్యతే అని తెలియజేస్తున్నాయి. సాధకుడైన అర్జునుకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. ఏ సాధకుడైతే ఏ పని చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేడు. ఎందుకంటే మాయాశక్తిలో అంతర్భాగంగా ఉన్నటువంటి సత్వరజస్తమో గుణముల యొక్క వాళ్ళ మీద పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడూ కూడా పరవశులై ఏదో ఒక కర్మ చేసేలాగా ఆ గుణాలు వారిని ప్రభావితం చేస్తూ ఉంటాయి, ప్రేరేపిస్తూ ఉంటాయి. కొందరిని తమ దశేంద్రియాలను బలాత్కారకంగా అణిచిపెట్టుకొని అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మనస్సు మాత్రము నిగ్రహించలేక దానితో నానా రకాలైనటువంటి విషయాలను స్మరిస్తూనే ఉంటారు. అలాంటి వారి బుద్ధి మూఢబుద్ధి, వారి ఆచారము కపటాచారము అని పెద్దలు తెలియచేస్తూ ఉంటారు. అదేవిధంగా కర్మలు ఆచరించేటప్పుడు మానవుడు ముందుగా తన మనస్సును వివేకవంతమైనదిగా మార్చుకోవాలి. ఆ వివేక బలము ద్వారా తన ఇంద్రియాలను అన్నిటినీ నిగ్రహించుకుంటూ తను చేయవలసిన కర్మలను కర్మయోగ రూపంలో చేయాలి. అంటే ఫలాసక్తి రహితంగా చేయాలి. అలా గనక చేసినట్లయితే అతడు జ్ఞానయోగము కోసము మొండిగా మనస్సుతో కుస్తీ పట్టే పని లేకుండా ఉంటుంది అని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.